అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. షుగర్ ఇంకా మైదా లేకుండానే ఒక మంచి హెల్దీ కేక్ తయారు చేయొచ్చు. మరి ఆ కేక్ ఏంటో చూద్దామా? ఓట్స్ ఇంకా బెల్లంతో ఓవెన్ లేకుండా ఇంట్లోనే మంచి హెల్దీ కేక్ తయారు చేద్దామా? మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? దీనికోసం 1 కప్పు ఓట్స్, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ముందుగా ఓట్స్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో బెల్లం వేసి కొద్దిగా పాలు వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. బెల్లం మెల్ట్ అవ్వకపోతే వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి, చాలా బాగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఓట్స్ పౌడర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇందులోనే గోధుమ పిండి కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఇంకా పాలు ఉన్నాయి కదా, అది కూడా మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. చాలా స్మూత్ పేస్ట్ లాగా వచ్చింది కదా. ఇందులోనే 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది వేసుకున్నాక బాగా గ్రైండ్ చేసుకోండి. చాలా స్మూత్గా అయిందండి. ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకుంటున్నాము. మీరు దీని బదులు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా స్మూత్ బ్యాటర్ వచ్చింది కదా. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కేక్ మోల్డ్ ఉంటే అది తీసుకొని దానికి కాస్త నెయ్యి రాసి దీనిపై నుండి ఏదైనా పిండి వేసుకొని స్ప్రింకిల్ చేసుకోండి. ఎందుకంటే కేక్ అడుగున మాడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ అందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పైనుండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి గార్నిష్ చేసుకోండి. నార్మల్గా ఓట్స్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. డైజెషన్ చాలా బాగా అవుతుంది. అంతేకాకుండా బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఓట్స్లో మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ బి అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీకి ఎనర్జీ ఇవ్వడమే కాకుండా రెసిస్టెన్సీ పవర్ని కూడా పెంచుతుంది. బెల్లం యూజ్ చేస్తున్నాం కదా, బెల్లంలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచి అనీమియా రాకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా డైజెషన్ను మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఉండే జింక్ ఇంకా సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి రెసిస్టెన్సీ పవర్ను అందిస్తాయి. కాస్త అలసటగా ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్క తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇలా గార్నిష్ చేసుకున్న కేక్ మౌల్డ్ని ఒక కడాయి తీసుకొని అది స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల ముందే వెయిట్ చేసుకోవాలండి. దానిలో ఏదైనా స్టాండ్ పెట్టుకొని కేక్ మౌల్డ్ దానిపైన పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఇది 40 నుండి 50 నిమిషాలు టైం తీసుకుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా బేక్ చేసుకోండి. 50 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కేక్ చాలా బాగా బేక్ అయిందండి. ఏదైనా టూత్ పిక్ మధ్యలో పెట్టేసి తీయండి. క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ అనేది పూర్తిగా బేక్ అయినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా వచ్చిందండి. కేక్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయింది. అంతే అండి, మనం ఎలాంటి ఓవెన్ లేకుండానే ఇంట్లోనే హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి మంచి కేక్ తయారు చేయొచ్చు. పిల్లలకి హెల్త్, మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా హోమ్ మేడ్ కేక్స్ తయారు చేసుకున్నప్పుడు. కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా నైఫ్తో రిమూవ్ చేసుకోండి. దీన్ని ఫ్లిప్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. చూసారా, అడుగున కూడా ఎలా వచ్చిందో, అస్సలు మాడిపోలేదండి, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, మైదా ఇంకా షుగర్ లేకుండా గోధుమ పిండి, ఓట్స్ ఇంకా బెల్లం యూజ్ చేసి ఎంత మంచి కేక్ తయారు చేసామో. మరి ఇలాంటి కేక్ కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మేకింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. కేక్ అయితే చాలా బాగా స్పాంజీ లాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.